ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టకు చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం. కాసేపటి క్రితమే యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకోబోతున్నారు. లక్ష్మీ నారసింహుడి క్షేత్రం యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మనందరికీ తెలిసిందే. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, చిన్నజీయర్ స్వామి కలిసి స్టోన్ వేస్తారు. కాసేపట్లో ఆ కార్యక్రమం అంతా చూడబోతున్నాం. ఇక ఆగమ శాస్త్ర ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆలయంలో పండితులు సూచించిన పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. మొదట పెద్దగుట్ట దగ్గర అభివృద్ధి పనులకు, తర్వాత రాజగోపురం పనులకు సీఎం ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. కరెంట్ వైర్ ఉంది. సీఎం యాదాద్రికి రావడం ఇది 7వసారి.
లక్ష్మీ నరసింహుడి క్షేత్రం యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అలాగే చిన్నజీఆర్ స్వామి కలిసి స్టోన్ వేయబోతున్నారు. ఇక ఆగమ శాస్త్ర ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆలయంలో పండితులు సూచించిన పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. మొదట పెద్దగుట్ట దగ్గర అభివృద్ధి పనులకు, తర్వాత రాజగోపురం పనులకు సీఎం ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అతిపెద్ద హనుమంతుడి విగ్రహం అలాగే గోపురానికి స్వర్ణ తాపడం, తిరుపతిలాగా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఏర్పాటు, ఇలా 2000 ఎకరాల్లో వాటికన్ సిటీ మోడల్లో యాదగిరిగుట్టను డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో అభివృద్ధి పనులపై రివ్యూ చేయబోతున్నారు సీఎం కేసీఆర్. ఇక యాదగిరిగుట్ట పై భాగంలోనే కళ్యాణ మండపం, యాగశాల, ప్రవచనశాల, వ్రతశాల, వంటశాల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 500 గదులు ఉండేలా గుట్టలోని వివిధ ప్రాంతాల్లో కాటేజీలు నిర్మించాలని ప్లానింగ్ చేశారు. గుట్టపై పార్కింగ్ ప్లేస్, వచ్చిపోయే వాళ్లకు సెపరేట్ రూట్ల నిర్మాణానికి టెంపుల్ అథారిటీ ప్లాన్ చేస్తోంది. Check 1 2 3 check. లక్ష్మీ నరసింహుడి క్షేత్రం యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అలాగే చిన్నజీఆర్ స్వామి కలిసి స్టోన్ వేస్తారు. ఇంకా చాలా మంది మినిస్టర్స్ కావచ్చు, అందరూ యాదాద్రికి చేరుకున్నారు. కాసేపట్లో స్వామివారిని దర్శించుకోబోతున్నారు సీఎం. ఆగమ శాస్త్ర ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆలయంలో పండితులు సూచించిన పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.